మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జీవితంలో కష్టాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు. మనం ఎంత నిజాయితీగా బ్రతికినా, ఎంత కష్టపడి రక్తం చిందించినా కొన్నిసార్లు దరిద్రం మాత్రం మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వలేక, కడుపుకు సరైన తిండి లేక, అప్పుల వాళ్ళ అవమానాలు భరించలేక ఎంతోమంది బ్రతుకు బండిని లాగలేక సతమతమవుతూ ఉంటారు. సరిగ్గా అలాంటి దయనీయమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు మన కథానాయకుడు రామయ్య. నిజాయితీకి మారుపేరైన రామయ్యకు తినడానికి తిండి లేదు. రేపో మాపో ఉన్న ఇల్లు కూడా లాగేసుకుంటామని వడ్డీ వ్యాపారులు గుమ్మం ముందు గొడవ చేస్తూ ఉన్నారు. ఆఖరికి చావే శరణ్యం అనుకున్న సమయంలో ఒక మూగ జీవం సాక్షాత్తు ఆ గోమాత రూపంలో వచ్చిన అదృష్టం రామయ్య తలరాతను ఎలా మార్చేసింది? కేవలం వారం రోజుల్లోనే ఆ నిరుపేద రైతును కోటీశ్వరుని చేసిన ఆ 3 అద్భుతమైన రహస్యాలు ఏమిటి? ఆవు రామయ్యకు ఏం చెప్పింది? ఈ కథ వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలాగే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనసును హత్తుకునే ఆ కథలోనికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కథ వినే ముందు ఓం శ్రీ గోమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. రామయ్య ఎంత మంచివాడు అంటే తనకు తినడానికి తిండి లేకపోయినా, ఇంటికి ఎవరైనా ఆకలి అని వస్తే తన దగ్గర ఉన్నది పెట్టి ఆకలి తీర్చేవాడు. కానీ రామయ్య జాతకం ఏంటో కానీ తను ఎంత కష్టపడినా దరిద్రం మాత్రం ఆయన్ని వదిలిపెట్టేది కాదు. ఒక పక్క వర్షాలు లేక పంటలు పండక, మరో పక్క చేసిన అప్పులు తీర్చలేక రామయ్య కుటుంబం చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది. రామయ్య భార్య సీతమ్మ కూడా చాలా సాత్వికురాలు. భర్త కష్టాన్ని చూసి తట్టుకోలేక ఇరుగు పొరుగు ఇళ్లల్లో పనులు చేస్తూ వచ్చిన కూలితో పిల్లల కడుపు నింపేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ రామయ్య పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీదకు వచ్చి గొడవలు చేయటం మొదలుపెట్టారు. వారం రోజుల్లో నా బాకీ మొత్తం తీర్చకపోతే నీ ఇంటిని, ఉన్న ఆ కాస్త పొలాన్ని లాగేసుకుంటాం అని వడ్డీ వ్యాపారి రామయ్యను బెదిరించి వెళ్ళాడు. ఆ మాట విన్న రామయ్య గుండె పగిలినంత పనయింది. ఆ రాత్రి రామయ్య, సీతమ్మ ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏం చేద్దాం రామయ్య, పిల్లలను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామా, లేక ఆ దేవుడినే మన ప్రాణాలు తీసుకోమని అడుగుదామా అని సీతమ్మ బోరున ఏడ్చింది. రామయ్య ఆమెను ఓదార్చుతూ, ఏదో ఒక దారి దొరుకుతుందిలే సీత, దేవుడు మరీ అంత కఠినంగా ఉండడు అని చెప్పాడు. కానీ అతని మనసులో మాత్రం భయం గూడు కట్టుకుని ఉంది. మరుసటి రోజు ఉదయం రామయ్య దిగులుతో అడవి వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. కనీసం అడవిలో ఏవైనా కట్టెలు కొట్టుకొని వచ్చి అవి అమ్మి ఆ రోజుకైనా పిల్లలకు తిండి పెడదాం అనే ఆశతో వెళ్ళాడు. అలా అడవిలో చాలా దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద ఒక దృశ్యం చూసి రామయ్య చలించిపోయాడు. అక్కడ ఒక తెల్లటి ఆవు కాళ్లకు గాయమై కదలలేక ఆకలి దప్పికలతో అల్లాడుతూ పడిపోయి ఉంది. ఆవు కళ్ళల్లో నుండి నీరు కారుతోంది. ఆ ఆవును చూడగానే రామయ్యకు తన కష్టాలు గుర్తొచ్చాయి. అయ్యో, నేరులేని జీవం ఎంత బాధపడుతుందో అని అనుకుని వెంటనే దగ్గరలో ఉన్న సెలయేటి నుండి ఆకు దొప్పలో నీళ్లు తెచ్చి ఆ ఆవుకు తాగించాడు. తన వెంట తెచ్చుకున్న కొద్దిపాటి సద్ది అన్నాన్ని ఆ ఆవుకు తినిపించాడు. ఆవు ఆకలి తీరిన తర్వాత రామయ్య ఆ ఆవు గాయాలకు పసరు మందు రాసి దాన్ని చాలా కష్టపడి తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి ఆవును తీసుకురాగానే సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఏమండి, మనకే తినడానికి తిండి లేదు, ఈ ఆవును ఎలా పోషిస్తాం? పైగా దీనికి గాయాలు అయ్యాయి, మందులు ఎక్కడి నుండి తెస్తాం అని అడిగింది. దానికి రామయ్య, సీత, మన కష్టం మనది, కానీ కళ్ళ ముందు ఒక జీవి చనిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము కదా, మనకు ఉన్నంతలో దానికి కూడా పెడదాం, మన నుదిటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పాడు. రామయ్య మాట కాదనలేక సీతమ్మ కూడా ఆవుకు సేవ చేయటం మొదలుపెట్టింది. అలా 4 రోజులు గడిచాయి. ఆ ఆవు రామయ్య ఇంట చేరిన తర్వాత రామయ్యకు కష్టాలు మరింత పెరిగాయని ఊళ్ళో వాళ్ళు అనుకోసాగారు. ఎందుకంటే రామయ్య తనకు దొరికిన కొద్దిపాటి ఆహారాన్ని కూడా ఆవుకే పెట్టేసేవాడు. తను పస్తులు ఉంటూ ఆవు ఆకలి తీర్చేవాడు. వడ్డీ వ్యాపారి ఇచ్చిన గడువు
దగ్గర పడుతోంది. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు ఉదయం కల్లా డబ్బు కట్టకపోతే రామయ్య ఇల్లు పొలం అన్నీ పోతాయి. ఆ రాత్రి రామయ్యకు నిద్ర పట్టలేదు. ఇంటి బయట ఆవును కట్టేసిన చోట కూర్చుని ఆవు మెడను నిమురుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా గోమాత, నిన్ను కాపాడాను, కానీ నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. రేపటితో నా బ్రతుకు ముగిసిపోతుంది. నా పిల్లలు రోడ్డున పడ్డారు. నేనేం పాపం చేశానో నాకు తెలియటం లేదు అని రామయ్య ఆవు ముందు తన బాధను వెళ్ళగక్కాడు. ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి. చినుకులు పడటం మొదలయ్యాయి. రామయ్య కన్నీళ్లు ఆవు ముఖం మీద పడ్డాయి. అప్పుడు ఒక వింత జరిగింది. అప్పటి వరకు సాదాసీదాగా ఉన్న ఆ ఆవు శరీరం నుండి ఒక దివ్యమైన కాంతి రావటం మొదలయ్యింది. రామయ్య భయంతో వెనక్కి జరిగాడు. ఆ ఆవు మనుష్య భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. రామయ్య, భయపడకు. నేను సామాన్యమైన ఆవును కాదు. నేను కామధేనువు అంశను. నీ నిజాయితీని, నీ దయాగుణాన్ని పరీక్షించడానికి ఇలా వచ్చాను. నీకు తినడానికి లేకపోయినా నా ఆకలి తీర్చావు. నీ సేవా గుణానికి నేను మెచ్చాను అని ఆవు పలికింది. రామయ్యకు నోటమాట రాలేదు. చేతులు జోడించి ఆవుకు నమస్కరించాడు. తల్లి, నువ్వు దైవానివా? నా కష్టాలు నీకు తెలుసు కదా. నన్ను ఈ ఊబి నుండి కాపాడు తల్లి అని వేడుకున్నాడు. అప్పుడు ఆవు ఇలా చెప్పింది. రామయ్య, మనిషికి దరిద్రం రావడానికి, ఉన్న సంపద పోవడానికి కారణం కేవలం డబ్బు లేకపోవటం కాదు. వారి అలవాట్లు, వారి ఇంటి వాతావరణం కూడా కారణమవుతాయి. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటే లక్ష్మీదేవి లోపలికి రాలేదు. నీ పేదరికం పోవాలంటే, నీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోవాలంటే నువ్వు రేపటి నుండి సరిగ్గా వారం రోజుల పాటు నేను చెప్పే ఈ 3 పనులను తప్పకుండా చేయాలి. ఈ 3 పనులు చేస్తే మీ తలరాత మారుతుంది. నీ అప్పులన్నీ తీరిపోతాయి. నీ ఇల్లు బంగారం అవుతుంది అని చెప్పింది. రామయ్య ఆతృతగా, చెప్పు తల్లి, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నా కుటుంబం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే అన్నాడు. అప్పుడు ఆవు ఆ 3 పనుల గురించి ఇలా వివరించింది. మొదటి పని, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం మరియు ఇంటిని శుద్ధి చేయటం. రామయ్య, చాలామంది సూర్యుడు నెత్తిమీదికి వచ్చే వరకు నిద్రపోతూ ఉంటారు. అది దరిద్రానికి మొదటి సంకేతం. నువ్వు, నీ భార్య రేపటి నుండి సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 4 నుండి 5 గంటల మధ్య నిద్రలేవాలి. లేచిన వెంటనే మీ ఇంటి సింహద్వారాన్ని, మెయిన్ డోర్ శుభ్రంగా తుడిచి అక్కడ కలాపి చల్లి ముగ్గు పెట్టాలి. కేవలం ముగ్గు పెట్టడమే కాదు, గుమ్మానికి ఇరువైపులా పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఉదయాన్నే తిరుగుతూ ఉంటుంది. ఏ ఇంటి గుమ్మం అయితే శుభ్రంగా పసుపు కుంకుమతో కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తుంది. గుమ్మం మురికిగా ఉంటే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. కాబట్టి వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పని చేయాలి. అలాగే స్నానం చేసిన తర్వాతే వంటగదిలో పొయ్యి వెలిగించాలి. ఇది మొదటి నియమం. రెండవ పని, గోమాతకు లేదా మూగ జీవాలకు ఆహారం. రామయ్య, నువ్వు ఇప్పటికే ఈ పని చేస్తూ ఉన్నావు, కానీ దీన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. వారం రోజుల పాటు మీ ఇంట్లో వండుకునే మొదటి ముద్ద అన్నాన్ని లేదా మొదటి రొట్టెను ఆవుకు కానీ, కుక్కకు కానీ లేదా కాకులకు కానీ పెట్టాలి. మనిషి తన కోసం తాను తినటం సహజం, కానీ ఆకలితో ఉన్న మరొక జీవికి ఆకలి తీర్చటం దైవ కార్యంతో సమానం. ముఖ్యంగా ఆవుకు అరటిపండు లేదా పచ్చగడ్డి లేదా వండిన అన్నం తినిపించటం వల్ల 33 కోట్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. నీకు ఎంత కష్టం ఉన్నా నీ దగ్గర ఉన్న దానిలో పిడికెడు ఆహారాన్ని బయట ఉన్న జీవాలకు వెయ్యాలి. ఇలా చేయటం వల్ల నీ పూర్వజన్మ పాపాలు, పితృదోషాలు తొలగిపోతాయి. అన్నదానం చేయటం వల్ల వచ్చే పుణ్యం నీ పేదరికాన్ని కాల్చివేస్తుంది. ఇక మూడవ పని, సాయంత్రం దీపారాధన మరియు ఉప్పు పరిహారం. ఇది చాలా ముఖ్యమైనది. రామయ్య, సాయంత్రం సంధ్యా సమయం అయ్యేసరికి ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. ఆ సమయంలో ఇంట్లో గొడవలు పడకూడదు, ఏడవకూడదు. సాయంత్రం 6 గంటల్లోపు దేవుడి గదిలో లేదా తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఆ దీపం వెలిగించిన తర్వాత మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఒక చిన్న పని చేయాలి. ఒక చిన్న మట్టి ప్రమిదలో కొంచెం గల్లులుప్పు వేసి దాని మీద 2 లవంగాలు, ఒక కర్పూరం బిళ్ళ పెట్టి దాన్ని ఇంటి గుమ్మం దగ్గర కానీ హాల్లో కానీ పెట్టి వెలిగించాలి. ఆ కర్పూరం కాలిపోతున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న దరిద్రము, నరదృష్టి, అప్పుల బాధలు అన్నీ కాలిపోతున్నాయని భావించాలి. ఆ తర్వాత ఆ ఉప్పును నీళ్ళల్లో కలిపి బయట పారబోయాలి.
ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం, అది చెడుని పీల్చుకుంటుంది. ఇలా వారం రోజులు చేస్తే ధనం మీ ఇంటికి ఆకర్షింపబడుతుంది. ఆవు ఈ 3 విషయాలు చెప్పిన తర్వాత రామయ్యతో, రామయ్య, ఈ 3 పనులు చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వీటిల్లో ఉన్న శక్తి అమోఘం. ఇవి మనిషిలో క్రమశిక్షణను, భక్తిని, దయాగుణాన్ని పెంచుతాయి. ఎక్కడైతే శుభ్రత, దయ, భక్తి ఉంటాయో అక్కడ సిరి సంపదలు తాండవిస్తాయి. నువ్వు రేపటి నుండే ఈ పనులు మొదలుపెట్టు, ఖచ్చితంగా వారం తిరిగేసరికి నీ కష్టాలు తీరుతాయి అని చెప్పి ఆ ఆవు మాయమైపోయింది. రామయ్య కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఆవు లేదు, కానీ ఆవు చెప్పిన మాటలు మాత్రం అతని చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఇది కలనా నిజమా అని రామయ్య ఆశ్చర్యపోయాడు. కానీ అతని మనసులో ఒక కొత్త ధైర్యం వచ్చింది. వెంటనే వెళ్ళి భార్య సీతను లేపి జరిగిన విషయమంతా చెప్పాడు. సీతమ్మ కూడా ఎంతో సంతోషించి, మనం ఖచ్చితంగా చేద్దామండి, ఆ గోమాత మాటలు నిజం అవుతాయి అని చెప్పింది. మరుసటి రోజు నుండి రామయ్య, సీతమ్మ ఆవు చెప్పినట్టుగానే చేయటం మొదలుపెట్టారు. ఎంత కష్టం ఉన్నా తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించారు. ఇంట్లో వండిన మొదటి ముద్దను బయట తిరుగుతున్న ఆవులకు పెట్టారు. సాయంకాలం కాగానే ఇల్లంతా దీపాలతో నింపి ఉప్పు పరిహారం చేశారు. మొదటి రోజు గడిచింది, రెండో రోజు గడిచింది. వడ్డీ వ్యాపారి వచ్చి గొడవ చేయబోయాడు. కానీ రామయ్యలో ఉన్న ధైర్యం చూసి, సరే ఇంకొక వారం గడువు ఇస్తున్నాను, ఈసారి ఇవ్వకపోతే మర్యాద దక్కదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది ఆవు మహిమే అని రామయ్య నమ్మాడు. అలా 5 రోజులు గడిచాయి. మరో రోజు ఉదయం రామయ్య తన పొలానికి వెళ్ళాడు. పొలంలో ఒక మూల ఎప్పటినుండో ఉన్న ఒక పెద్ద పుట్టను చదును చేస్తూ ఉండగా పారకు ఏదో గట్టి వస్తువు తగిలి శబ్దం వచ్చింది. రామయ్య ఆశ్చర్యంతో మట్టి తీసి చూడగా అక్కడ ఒక పాతకాలపు రాగి బిందె కనిపించింది. ఆతృతగా ఆ బిందె మూత తెరిచి చూసేసరికి రామయ్య కళ్ళు జిగేలుమన్నాయి. ఆ బిందె నిండా బంగారు నాణాలు, వజ్రాలు ఉన్నాయి. అది ఎవరో పూర్వీకులు దాచిన నిధి. రామయ్య ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆ బిందెను ఇంటికి తీసుకువచ్చాడు. సీతమ్మకు చూపించాడు. ఇద్దరూ గోమాత పటానికి దండం పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ నిధితో రామయ్య తన అప్పులన్నీ తీర్చేశాడు. తన పొలాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. ఊళ్ళో ఉన్న పేదవారికి సహాయం చేశాడు. వారం రోజుల క్రితం తినడానికి తిండి లేని రామయ్య ఇప్పుడు ఆ ఊరిలోనే పెద్ద ధనవంతుడు అయ్యాడు. కానీ రామయ్య డబ్బు వచ్చాక గర్వపడలేదు. ఆవు చెప్పిన ఆ 3 పనులను జీవితాంతం చేస్తూనే ఉన్నాడు. బ్రహ్మ ముహూర్తంలో లేవటం, అన్నదానం చేయటం, దీపారాధన చేయటం అనేవి అతని ఇంటి సాంప్రదాయాలుగా మారిపోయాయి. ఆవు చెప్పిన ఆ రహస్యం వల్ల రామయ్య ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో తులతూగింది. కాబట్టి ఈ కథలోని రామయ్యలాగే మనలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో, దరిద్రంతో బాధపడుతూ ఉంటే నిరాశ చెందకండి. ఆవు చెప్పిన ఈ 3 పనులు అంటే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవటం, మూగజీవాలకు ఆహారం పెట్టడం, సాయంత్రం దీపారాధన చేసి నెగిటివ్ ఎనర్జీని ప్రాలద్రోలటం, ఇవి 3 క్రమం తప్పకుండా ఆచరించండి. నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. పేదరికం పోయి అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయండి. అందరూ బాగుండాలి అని కోరుకుందాం. శుభం. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన, చమత్కారమైన వస్తువులు ఉన్నాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే కాకి గూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి. కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు. కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి
ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కాకి గూడు నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకి గూడిలో ఎన్నో రహస్యాలు, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు. కాకి గూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, లెక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకి గూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకి గూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి? ఆ పుల్లను కాకి గూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికీ దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ, స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి. అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజిక్కించుకోండి. నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి. ఏదీ రాకపోతే సం శనేశ్వరాయ నమః అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు.
కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. మరే ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి. కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు. కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చిపెడుతుంది. కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.